హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను చాలా రోజులైన వీడియోస్ అప్లోడ్ చేసి, సో కొద్దిగా బిజీ వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అంటే టెలిగ్రామ్ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మళ్ళీ వీడియోస్ చేయండి బ్రో, వీడియోస్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో వాటి నుంచి నేను రెగ్యులర్గా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను, షార్ట్స్ కానీ వీడియోస్ కానీ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను. సో నౌ లెట్ అస్ అబ్జర్వ్ ద మార్కెట్ అండి. సో నేను మార్కెట్ని క్లియర్ కట్ అబ్జర్వ్ చేసుకొని నేను ట్రేడ్స్ అన్ని ప్లేస్ చేస్తాను ఇప్పుడు. సో యా, సో నేను ఈ క్యాండిల్ అనేది నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తానండి. సో రీజన్స్ ఏంటంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసుకుంది ఈ యొక్క సెల్లర్ క్యాండిల్ అనేదండి. ఈ సెల్లర్ క్యాండిల్ తర్వాత నాకు మళ్ళీ బయర్ అనే వాళ్ళు వచ్చారు. సో ఈ స్ట్రాంగ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బయర్ అనే వాళ్ళు మళ్ళీ కంటిన్యూషన్గా ఇక్కడ వాళ్ళు విజిట్ అయ్యారు. సో తర్వాత ఏమైందంటే ఒక బై క్యాండిల్ అనేది వచ్చింది. ఆ బై క్యాండిల్ అనేది అంత స్ట్రాంగ్గా లేకపోయినా సరే నేను తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఒక బయ్యర్ క్యాండిల్ తర్వాత మళ్ళీ ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ రావాలి. ఆ స్ట్రాంగ్ సెల్లర్స్ రాకుండా మళ్ళీ బయర్ అనే వాళ్ళు వచ్చారు విత్ న్యూ హైతో వచ్చారనమాట. సో అంటే ఒకవేళ నిజంగా సెల్లర్స్ వచ్చే వాళ్ళు అయితే కనుక ఈ క్యాండిల్ ఒక కింద లో క్రియేట్ అవ్వాలి. బట్ లో క్రియేట్ అవ్వకుండా ఒక హై క్రియేట్ అయింది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది బై ప్రిడిక్ట్ చేశాను. సో ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో చూసారా, ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం చెప్తుంది ఏంటి అనేది నేను డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకుంటామండి. ఓకే, సో నౌ లెట్ మీ అబ్జర్వ్ ద అనదర్ ప్యాటర్న్ అండి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మార్కెట్ కూడా ఒక క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ వెళ్తుంది. అండ్ ఇక్కడ నేను చూసుకుంటే మార్కెట్ ఒక డబ్ల్యూ, సో మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ఎం ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక నెక్స్ట్ క్యాండిల్ కోసం నేను ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో చూద్దాం, మనకి ఒక మంచి టార్గెట్ దొరికితే కనుక నేను ఆ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తానండి. సో లెట్ మీ అబ్జర్వ్ ద మార్కెట్ ఫస్ట్ అండి. ఓకే, సో ఓకే, సో నేను ఈ క్యాండిల్ అనేది నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశానండి. సో ఎందుకు సెల్ ప్లేస్ చేశానంటే, సో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బయ్యర్ క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఈ బయ్యర్ క్యాండిల్ అనేది కంపేర్ టు ఫస్ట్ బయ్యర్ బాడీతో పోలిస్తే సెకండ్ బయ్యర్ బాడీ అనేది కొద్దిగా బాడీ అనేది తగ్గింది. తగ్గిన తర్వాత నెక్స్ట్ ఒక సెల్లర్ క్యాండిల్ అనేది వచ్చింది. ఆ సెల్లర్ క్యాండిల్ పైన హై క్రియేట్ చేయకుండా కింద ఒక లో క్రియేట్ చేసింది. సో అంటే మనకేంటంటే ఒక లో క్రియేట్ అయిపోయింది. ఒక సెల్లర్స్ వస్తున్నారనే ఒక హింట్ అనమాట. సో నేను నెక్స్ట్ ఏంటంటే ఇక బయర్స్ ఆల్రెడీ వీక్ అయ్యారు కదా! వీక్ అయిన బయర్స్ దగ్గర ఉన్నప్పుడు నేను మళ్ళీ బై తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సెల్లర్స్ వచ్చి విత్ లో క్రియేట్ చేశారు. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను సేల్ ప్రిడిక్ట్ చేశాను. సో ట్రేడ్ కూడా నాకేంటంటే ప్రాఫిట్‌లో బుక్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా 6 సెకండ్స్ ఉంది. ఓకే, సో ట్రేడ్ అనేది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేద్దాం. ఇంకా ఒక ట్రేడ్ తీసుకుని నేను సెషన్ క్లోజ్ చేసుకుంటానండి. ఓకే, ఓకే, మార్కెట్ చూస్తుంటే మార్కెట్ ఒక కంప్లీట్ ఒక అప్ ట్రెండ్లోనే వెళ్తుంది. ఓకే, సో ఈ క్యాండిల్ బట్టి నేను ఈ క్యాండిల్ క్లోజ్ బట్టి నేను ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకుంటాను. ఓకే, సో మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఒక క్లియర్ కట్ ఒక అప్ డైరెక్షన్ అనేది ఉంది. SMA 50 కూడా మనకి ఏంటంటే ఒక అప్ డైరెక్షన్ చూపిస్తుందండి. సో ఈ క్యాండిల్ క్లోజ్నెస్ బస్ చూస్తున్నాను ఇప్పుడు. లెట్ మీ ఓకే, ఓకే, సో ఈ క్యాండిల్ నేను ఒక అప్ డైరెక్షన్ తీసుకున్నాను. సో ఎందుకు అప్ డైరెక్షన్ తీసుకున్నానంటే, సో ఫస్ట్ థింగ్ మార్కెట్ అప్ ట్రెండ్. ఈ అప్ ట్రెండ్లో 2 పాయింట్స్ అనేవి ఫస్ట్ 2 పాయింట్స్ అబ్జర్వ్ చేశాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో స్ట్రాంగ్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 బయర్ క్యాండిల్ అనేది వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సెల్లర్ అనే వాళ్ళు వచ్చారు.
బట్ కంపేర్ టు ఫస్ట్ సెల్లర్‌తో పోలిస్తే సెకండ్ సెల్లర్ అనే వాళ్ళ బాడీ అనేది సైజ్ తగ్గిచ్చేసిన తర్వాత సో, మళ్ళీ ఏమైందంటే ఈ బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. సో, బయర్ క్యాండిల్ వచ్చిన తర్వాత బట్ అంత స్ట్రాంగ్‌గా లేదు. సో, స్ట్రాంగ్‌గా లేకపోవడం వల్ల మనము ఒక క్యాండిల్ కోసం మనం కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. సో, తర్వాత మళ్ళీ ఒక బయర్ క్యాండిల్ అనేది వచ్చింది. ఈ బయర్ క్యాండిల్ ఏంటంటే పైన ఒక న్యూ హై క్రియేట్ చేసింది. అండ్ దట్ టూ ఇదేంటంటే ఒక హ్యామర్ క్యాండిల్ అనమాట. సో, మనకి ఎప్పుడైనా సరే మార్కెట్‌లో ఒక క్లియర్‌గా ఒక అప్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ట్రెండ్‌లో మనకి ఒక హ్యామర్ క్యాండిల్ విత్ కంటిన్యూషన్ సైన్ వచ్చిందంటే సో, నెక్స్ట్ క్యాండిల్ మనము వితౌట్ ఎనీ డౌట్ మనం అప్ ట్రెండ్ తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక రౌండ్ నెంబర్ కూడా ఉంది. ఆ రౌండ్ నెంబర్ దగ్గర నుంచి నాకు ఒక హ్యామర్ కంటిన్యూషన్ సైన్ వచ్చింది. సో, నేను ఈ అన్ని కంటిన్యూషన్స్ అబ్జర్వ్ చేసుకొని నేను ఈ క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేశాను. సో, నాకు ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఏం చెప్తుంది, ఏంటి అనేది మనం ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా అబ్జర్వ్ చేసుకుంటే సో, క్యాండిల్ యొక్క బాడీ మనం ట్రేడ్ చేసుకోగలమండి. సో, నేనిక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద ఎక్కడ కూడా నేను ట్రేడ్ చేయను. నేను ట్రేడ్ చేసేదల్లా కేవలం ఏంటంటే క్యాండిల్ యొక్క బాడీ అబ్జర్వేషన్ బట్టి నేను ట్రేడ్ చేసుకుంటాను. సో, మీరిక్కడ చూడొచ్చు నేను ఇందాక ఒక క్యాండిల్ తీసుకున్నాను. సో, అక్కడ ఏంటంటే అక్కడ నాకు బయర్స్ ఉన్నా సరే నేను తర్వాత సెల్లర్స్ బాడీ వీక్‌గా ఉన్నా సరే నేను ఎందుకు సెల్ తీసుకున్నాను? బికాస్ ఆఫ్ క్యాండిల్ యొక్క బాడీ అబ్జర్వేషన్ బట్టి. అక్కడేంటంటే రెడ్ క్యాండిల్ అనేది కింద లో క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేయకుండా. సో, ఆ కాంబినేషన్స్‌తో నేను నెక్స్ట్ సెల్‌కి తీసుకున్నాను. సో, ఆ ట్రేడ్ ప్రాఫిట్‌లో బుకింగ్. సో, ఇలా ఏంటంటే ప్రతి ఒక్క క్యాండిల్ మనకొక స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి క్యాండిల్ మనం ఎలా అబ్జర్వ్ చేసుకోవచ్చో మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. సో, మీరు కూడా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. సో, ఇలాంటి మరిన్ని ప్రైస్ యాక్షన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.